నమస్తే అమ్మ. కాంగ్రెస్ కోట వెళ్తుంది. జగన్ సార్ నమస్తే అమ్మ. లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామంలో గడప గడపకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. లింగాల మండలం ఇన్ఛార్జ్ కింద నేను ప్రతి గ్రామానికి తిరుగుతున్నాను. ప్రతిరోజు గడప గడపకి అక్కడి నుంచి వచ్చే ప్రజల ఆదరణ చాలా అంటే చాలా బాగుంది. వాళ్లకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అలాగే వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి అన్నీ కూడా చాలా జరిగాయని ఈ ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్తో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి గడప గడపకి మాతో తిరుగుతూ ప్రతిదీ వాళ్ళకు జరిగిన ప్రతి మంచి పని మాతో షేర్ చేసుకుంటూ చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. లింగాల మండలం అనేది మా కుటుంబానికి ప్లస్ పులివెందులకి చాలా అంటే చాలా ముఖ్యమైన మండలం. ఎప్పుడు కూడా లింగాల మండలంలో మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా మంచి మెజారిటీ వస్తుంది. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలని 2024లో మేము అందరం కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ రెట్టింపు ఉత్సాహంతో జగనన్నకి అలాగే అవినాష్ అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసి అలాగే అవినాష్ రెడ్డి గారిని ఎంపీ కింద చేయాలని 2019 కంటే కూడా 24లో ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా చేస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు. వాటికి అన్నిటికి కూడా మేమందరం తోడై ఉండి మేము ముందుకు సాగి ఈ 2024లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గవర్నమెంట్లోకి రప్పించుకొని జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని అలాగే అవినాష్ రెడ్డి గారిని ఎంపీ చేసుకుంటామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా మండలం అభివృద్ధి అయినంతగా నాకు తెలిసి ఈ జిల్లాలో ఏ మండలం అభివృద్ధి అయిందో తెలియదు, కానీ మా మండలం మాత్రము కరువు మండలము. ఇప్పుడు కోనసీమ తల్లదనే విధంగా ఈ సాగునీటి తాగునీటి సమస్య లేదు. సాగునీరు దండిగా సమృద్ధిగా ఉంది. మండలం అంతా రైతులు సుభిక్షంగా 3 పంటలు పండించుకుంటారు. దానివల్ల వేరే ఆలోచనే పెట్టుకోకుండా దాదాపు 95% పల్లెలు 90% పల్లెల్లో ఓటర్లు కూడా అవినాష్ రెడ్డి సార్కు, మన జగన్మోహన్ రెడ్డి సార్కు వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారు. మన జిల్లాలో ఏ మండలం రానంత మెజారిటీ ఈ లింగాల మండలం వస్తుందని చెప్పి మా అందరి అభిప్రాయము. అది సత్యం కూడా. ఈ మండలానికి మన ప్రభుత్వము, మన అవినాష్ రెడ్డి సారు, మన జగన్మోహన్ రెడ్డి సారు చేసిన మేలు కృతజ్ఞతగా 2 ఓట్లు దాదాపు 95% వాళ్ళిద్దరికి వేసేదానికి సంసిద్ధంగా ఓటర్లు ఉన్నారు. ఆ 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ 13వ తారీఖు వస్తుందా, మన సార్ గారి ఇద్దరికి 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉత్సాహంతో ఉన్నారు. ఇక్కడ గ్రామాల్లో ప్రజలు, నాయకులు అంతా తారతమ్య భేదాలు, కులమత భేదాలు, వర్గ వైషమ్యాలు ఏవీ లేకుండా అభిషేక్ రెడ్డి నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకు పోతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఇంకొక పార్టీకి తావంటి ఇవ్వలేములేదు. వాళ్ళు వచ్చిపోతారు, వాళ్ళు కూడా కాదనలేదు. కానీ ఎక్కడా కూడా వర్గ వైషమ్యాలు పెట్టుకోవద్దు, ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం నడుచుకోవాలని చెప్పి మా అధినాయకత్వం పిలిపించిన మేరకు ఎక్కడ కూడా కచ్చలు కార్పణ్యాలకు తావు లేకుండా, పార్టీకి వైషమ్యాలకు తావు లేకుండా నిరాఘాటంగా 2 ఓట్లు ఎమ్మెల్యేకు, ఎంపీకి వేసానికి ఈ మండల ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము.